ఈరోజు పర్సంటేజ్లోని థర్డ్ మోడల్ అయిన రిజల్టెంట్ చేంజ్ సక్సెసివ్ పర్సంటేజ్ని చూడబోతున్నాము. ఈ మోడల్ ఎలా వర్క్ అవుద్దని మీకు అర్థం కావడం కోసం నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి, ఒక వ్యక్తి రాము అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి. అతని శాలరీ నెక్స్ట్ మంత్ 20% పెరిగితే దానికి నెక్స్ట్ మంత్ 30% పెరిగింది అనుకోండి. సో అతని శాలరీ ఓవరాల్గా ఎంత పెరిగిందని తెలుసుకోవడానికి, లేకుంటే స్టార్టింగ్ శాలరీ తోటి ఆయన కంప్లీట్ ఎండింగ్ శాలరీ ఎంత డిఫరెన్స్ చేంజ్ అయిందని తెలుసుకోవడానికి మనం ఈ మోడల్ వాడతాం. లేకుంటే ఇది కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. లైక్ ఒక క్యూబ్ ఉంది అనుకోండి. క్యూబ్ లెంత్ ఇంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది, దాని బ్రెడ్త్ ఇంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది. సో ఓవరాల్గా దాని పర్సెంటేజ్ ఎంతవరకు చేంజ్ అయిందని తెలుసుకోవడానికి కూడా మనం ఇలాంటి మోడల్ వాడతాం. ఇక క్వశ్చన్స్లోకి వెళ్తే, ఫస్ట్ క్వశ్చన్, ఏ నంబర్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 10%. ఫైండ్ ద నెట్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద నంబర్. క్వశ్చన్లో ఏమడుగుతుందంటే, ఒక నంబర్ ఫస్ట్ 20% పెరిగింది, తర్వాత 10% తగ్గింది. సో ఓవరాల్గా పర్సెంటేజ్ ఎంతవరకు చేంజ్ అయిందని అడుగుతుండు. సో మనం దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి బేసిక్ మెథడ్, ఒక డైరెక్ట్ మెథడ్. ఫస్ట్ మీకు బేసిక్ మెథడ్ చెప్తా. అతను ఏమన్నాడంటే, ఒక నంబరు 20% పెరిగింది, తర్వాత 10% డిక్రీజ్ అయింది అన్నాడు. ఒక నంబర్ అన్నాడు, స్పెసిఫిక్గా నంబర్ ఏందో చెప్పలేడు. సో నంబర్ని ఎక్స్ అనుకుంటే అది అన్నోన్ వాల్యూ, మనకు తెలియదు. సో అలా తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ నంబర్ని మనం డిఫాల్ట్గా 100 అనుకోవాలి. ఇంతకుముందు మోడల్లో కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్కి అలానే చేసాం కాబట్టి డిఫాల్ట్ వాల్యూ 100 అని అనుకుంటే 100కి 20% పెరిగింది. సో దీన్ని మనం బేసిక్ మెథడ్స్లో ఎలా రాసుకుంటామంటే, 100 × 20/100 మనకి 20 వస్తుంది. సో ప్రీవియస్ వాల్యూ 100 కాబట్టి 100 + 20 120 అయింది. సో ఇది బేసిక్ మెథడ్, నార్మల్ పీపుల్ చేసేది. ఇలా కాకుండా మనం డైరెక్ట్ చేసుకోవచ్చు. 100 × 20% పెరిగింది కాబట్టి డైరెక్ట్ 120/100 వేసుకుంటే మనకు 120 వస్తుంది. సో ఇది 20% పెరిగినాక వచ్చిన వాల్యూ 120. తర్వాత 10% డిక్రీజ్ అయింది కదా. సో 120ని ఎలా ఉందో అలానే పెట్టి 10% డిక్రీజ్ అంటే 100లో 10% డిక్రీజ్ అంటే 90. సో 120 × 90/100 108. మనకు ఫైనల్గా వచ్చిన వాల్యూ 108. స్టార్టింగ్ వాల్యూ మనం తీసుకున్న వాల్యూ ఎంత, డిఫాల్ట్ది 100. సో 100 108, రెండింటి మధ్యలో గ్యాప్ 8. సో మనం పైన 8 వేసుకుంటాం, డిఫరెన్స్ ఎంత ఉంది అనేది. కింద వేసుకోవాలంటే మనం ఇనిషియల్ వాల్యూ వేసుకోవాలా. అంటే నంబర్ స్టార్టింగ్ 100 పైనే కదా ఈ 20 పెరగడం 10 తగ్గడం జరిగింది. సో ఇనిషియల్ వాల్యూ వేసుకోవాలి మనం ఈ మోడల్లో. సో 8/100 ఇంటూ పర్సెంటేజ్ రావడానికి 100 వేసుకుంటే మనకి 100 క్యాన్సిల్ అయితే 8% వస్తుంది. సో నంబర్ 8% వాల్యూ చేంజ్ అయింది స్టార్టింగ్ వాల్యూతో చూసుకుంటే. ఇప్పుడు మనం డైరెక్ట్ మెథడ్ చూసుకుంటే, దీంట్లో ఫస్ట్ డిఫాల్ట్ 100 వేసుకొని 20% పెరిగింది కాబట్టి 120/100, 10% తగ్గింది కాబట్టి 90/100. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 108 వస్తుంది. ఇనిషియల్ వాల్యూ 100, ఫైనల్ వాల్యూ 108, డిఫరెన్స్ 8. సో డిఫరెన్స్ 8 రాసుకుంటాం. మనం దేనిపైన పెరిగిందంటే ఇనిషియల్ వాల్యూ పైన కాబట్టి 8/100 ఇంటూ పర్సెంటేజ్ రావడానికి 100. సో ఓవరాల్గా 8% చేంజ్ అయింది. సెకండ్ క్వశ్చన్కి వస్తే, ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 16 × 2/3% అండ్ ఇట్స్ బ్రెడ్త్ ఈస్ డిక్రీజ్డ్ బై 12.5%. ఫైండ్ ద నెట్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఇక్కడ ఏమంటుందంటే, ఒక రెక్టాంగిల్ లెంత్ 16 × 2/3% ఇంక్రీజ్ అయింది, కానీ బ్రెడ్త్ 12.5% డిక్రీజ్ అయింది. అక్కడ ఏరియా ఎంతవరకు చేంజ్ అయింది అనేది అడుగుతుండు. సో 16 2/3ని మనం ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను నేను ఫస్ట్ మోడల్లో, 1/6. ఇక్కడ 16 2/3 ఇంక్రీజ్ అంటుండు. సో 1/6 ఇంక్రీజ్. ఫస్ట్ 6 ఉండేది కాస్త +1 అయ్యి 7 అయింది. సో 6 కాస్త 7 అయింది. ఇది లెంత్. తర్వాత 12.5% డిక్రీజ్ అంటుండు బ్రెడ్త్. అంటే 12.5ని మనం ఎలా రాసుకోవచ్చు, 1/8. డిక్రీజ్ కాబట్టి 8 కాస్త -1 అయింది. సో 8 కాస్త 7 అయిపోద్ది. ఇది బ్రెడ్త్. ఇక ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి వస్తే లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇది మనకు మెన్సురేషన్లో ఉండే ఉంటుంది, అందరికి తెలిసిన విషయమే. సో ఫస్ట్ ఇనిషియల్ ఏరియా చూసుకుంటే 6 × 8 48. ఫైనల్ ఏరియా చూసుకుంటే 7 7 49. సో పర్సెంటేజ్ చేంజ్ ఎంత వచ్చిందంటే, రెండింటి మధ్యలో డిఫరెన్స్ మనకి 1. మనం ఎప్పుడైనా ఇనిషియల్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి 1/48 × 100 25/12 ఆర్ 2 × 1/12% ఇంక్రీజ్ వస్తుంది మనకి. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, an initial value undergoes 3 consecutive percentage changes, an increase of 25%, followed by a decrease of 20%, and finally an increase of 10%. What is the total resultant percentage change from the initial value? ఇందులో ఏమంటుందంటే, ఒక వాల్యూ ఫస్ట్ 25% ఇంక్రీజ్ అయింది, తర్వాత 20% డిక్రీజ్ అయింది, అండ్ లాస్ట్ 10% ఇంక్రీజ్ అయింది. సో పర్సెంటేజ్ చేంజ్ ఎంత, స్టార్టింగ్ వాల్యూతో చూసుకుంటే ఫైనల్ పర్సెంటేజ్ చేంజ్ ఎంత అని అడుగుతుండు. సో డైరెక్ట్ మెథడ్ ఫస్ట్ క్వశ్చన్లో చూసినట్టు వేసుకుంటే డిఫాల్ట్గా 100 వేసుకోవాలి. 25% ఇంక్రీజ్ కాబట్టి 125/100, 20% డిక్రీజ్ కాబట్టి 100కి 20 పోతే 80/100,
10% ఇంక్రీజ్ కాబట్టి 100కి 10 110/100. సో దీన్ని ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకు 110 వస్తుంది. స్టార్టింగ్ వాల్యూ ఇనిషియల్ వాల్యూ ఎంత 100, ఫైనల్ వాల్యూ 110, రెండింటి మధ్యలో డిఫరెన్స్ 10. సో పైన 10 వేయాలి, కింద ఏం వేయాలన్నా ఇనిషియల్ వాల్యూ వేయాలి అంటే 100. పర్సంటేజ్ రావడానికి 100%. సో 100 క్యాన్సిల్ అయితే 10% ఇంక్రీజ్ అయింది. స్టార్టింగ్ వాల్యూతో చూసుకుంటే 10% మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఇక ఫోర్త్ క్వశ్చన్కి వస్తే ఏ సర్టెన్ క్వాంటిటీ ఈస్ ఇంక్రీజ్డ్ సక్సెసివ్లీ 2 times. ద ఫస్ట్ ఇంక్రీజ్ ఈస్ 15%. ఇఫ్ ద ఓవరాల్ నెట్ రిజల్టెంట్ ఇంక్రీజ్ ఆఫ్టర్ బోత్ చేంజెస్ ఈస్ 43.75%. ఫైండ్ ద పర్సంటేజ్ రేట్ ఆఫ్ సెకండ్ ఇంక్రీజ్. ఇక్కడ ఏమంటున్నట్టే ఒక వాల్యూ పైన 2 సార్లు ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ టైం ఇంక్రీజ్ అయింది మనకు 50% అని ఇచ్చిండు, బట్ సెకండ్ టైం ఎంత ఇంక్రీజ్ అయింది అని అడుగుతుండు. సో ఈ రెండు కలిపితే మనకు ఫైనల్గా 43.75% ఇంక్రీజ్ అయిందని చెప్తుండు. అంటే ఫస్ట్ ఒకటి ఇంక్రీజ్ అయింది 15%, సెకండ్ కూడా ఒకటి ఇంక్రీజ్ అయింది, అది ఎంతనో తెలియదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఫైనల్గా 43.75% ఇంక్రీజ్ అయిందని చెప్తుండ్రు. సో ఇలాంటి క్వశ్చన్స్కి మనం నార్మల్ మెథడ్లో చేయొచ్చు, బట్ అది కొంచెం కాంప్లికేట్గా పెద్దగా అయింది. దీనికోసమే మనకు సపరేట్గా ఏబీ ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది. ఇది ఎలా అంటే A + B + A × B / 100. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, మనం చాలా క్వశ్చన్స్లో అప్కమింగ్ క్లాసెస్లో వాడతాం. సో ఈ ఫార్ములా ఒకటి. దీన్ని మనం ఎలా చేస్తామంటే ఫస్ట్ 15%, ఫస్ట్ ఇంక్రీజ్ అయింది 15%, సెకండ్ ఎంతనో తెలియదు కాబట్టి ఫస్ట్ 15 వేస్తాం ప్లస్ ఎక్స్ ప్లస్ 15 × x/100 = 43.75. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి x 25 వస్తుంది. ఇది ఏబీ ఫార్ములాతో చేస్తే వచ్చే ఆన్సర్. ఇది షార్ట్ ఫామ్. అదే మనం మన బేసిక్ మెథడ్లో చూసుకుంటే దాంట్లో వేయాలంటే ఫస్ట్ డిఫాల్ట్ వాల్యూ 100, దానికి 15% ఇంక్రీజ్ కాబట్టి ఓవరాల్గా మనకు 115 వస్తుంది. అదే 115ని మళ్ళీ మనం ఒక రేంజ్ ఆఫ్ పర్సంటేజ్లో ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇంక్రీజ్ కాబట్టి 100 + x. ఇక్కడ అతను ఏమన్నాడు 2 times ఇంక్రీజ్ అన్నాడు. సో సెకండ్ది ఇక్కడ 100 + x పడుతుంది. అదే ఒకవేళ సెకండ్ వాల్యూ డిక్రీజ్ అంటే ఇక్కడ మనకి 100 - x పడేది. సో ఇంక్రీజ్ కాబట్టి 100 + x/100 = 143.75. సో దీన్ని మనం కంప్లీట్గా క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ కూడా మనకి x 25 వస్తుంది. బట్ ఈ ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి నేను మీకు ఏబీ ఫార్ములాలో చెప్తున్నా. ఇక ఫైనల్ క్వశ్చన్ చూసుకుంటే ద రేడియస్ ఆఫ్ ఏ సిలిండర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 20% వైల్ ఇట్స్ హైట్ ఈస్ డిక్రీజ్డ్ బై 15%. ఫైండ్ ద రిజల్టెంట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఇక్కడ ఏమంటుందంటే ఒక సిలిండర్ యొక్క రేడియస్ 20% ఇంక్రీజ్ అయింది, కానీ హైట్ మాత్రం 15% డిక్రీజ్ అయింది. సో టోటల్ వాల్యూమ్లో చేంజ్ ఎంత వచ్చింది అంటుండు, అంటే స్టార్టింగ్ వాల్యూమ్ ఎండింగ్ వాల్యూమ్లో చేంజ్ ఎంత ఉందని అంటుండు. సో ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తాను నేను. దీనికి కూడా మనం ఏబీ ఫార్ములానే వాడాలి, బట్ దేనికి ఎన్నిసార్లు చేయాలనే దానికి ఒక ట్రిక్ చెప్తా. రేడియస్ అనేది 1D అంటే 1 dimension, ఏరియా అనేది 2 dimension, వాల్యూమ్ అనేది 3 dimension. సో ఇక్కడ మనం 3 సార్లు చేయాల్సి ఉంటుంది, అంటే 3 times ఈ ఫార్ములాని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏబీ ఫార్ములా ఇది తెలిసిందే. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ చూసుకుంటే πr²h, ఈ మెన్జరేషన్లో ఉంటుంది. ఇది కూడా అందరికి తెలుసు అని అనుకుంటున్నా. సో మనకి ఈ ఫార్ములాలో రేడియస్ 2 times ఉంది, r² 2 times కాబట్టి ఫస్ట్ ఏబీ ఫార్ములా జస్ట్ మనం రేడియస్ పైన వేయాలి, అంటే 20 + 20 + 20 × 20/100 మనకు 44 వస్తుంది. తర్వాత వచ్చిందాన్ని మనం h తోటి చేయాలి. ఇక్కడ పై అనేది కాన్స్టెంట్ వాల్యూ, దీంతో మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఆర్తో వచ్చిన వాల్యూని మనం హెచ్తో చేయాలి. సో ఆర్ 44, హెచ్ ఎంత 15% డిక్రీజ్. సో 44 డిక్రీజ్ కాబట్టి -15. ఇక్కడ ప్లస్ ఉంటుంది ఫార్ములా ప్రకారం, కాకపోతే బి మైనస్ కాబట్టి ఓవరాల్గా మనకు మైనస్ వస్తుంది. సో 44 × 15/100 ఓవరాల్ వాల్యూ మనకి 22.4% ఇంక్రీజ్. సో ఇక్కడ ఏ వాల్యూ 20, బి వాల్యూ 20, ఎందుకంటే ఆర్ 2 సార్లు వచ్చింది. ఇక్కడ ఏ వాల్యూ 44, బి వాల్యూ 15, ఎందుకంటే ఆర్ 2 సార్లు వేసినాక మనం హెచ్ తోటి చేస్తున్నాం కాబట్టి. సో దీన్ని ఇలా చేస్తాం మనం.